వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 2 రోజులయిపోయాయి. కానీ చాలా మంది స్టూడెంట్స్ ఇంకా కన్‌ఫ్యూజన్‌లోనే ఉన్నారు. ఏ కాలేజ్ పెట్టాలి? ఏ కాలేజ్ పెట్టాలి? అని చెప్పేసి. నా ర్యాంక్‌కి ఈ కాలేజ్ ఛాన్స్ ఉందా? అనే డౌట్స్‌తో ఉన్నారింకా. కానీ ఒక రియాలిటీ చెప్తా. వెబ్ ఆప్షన్స్‌లో బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అంటే కాలేజ్ గురించి రిసర్చ్ చేయకుండా ఆప్షన్స్ పెట్టడం. అందుకే ఈ వీడియోలో టాప్ ఇంజినీరింగ్ కాలేజెస్ ఆఫిషియల్ 2025 కట్ ఆఫ్స్‌ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మీ ర్యాంక్‌ని కంపేర్ చేసుకొని మీరే ఒక రియలిస్టిక్ ఐడియా తెచ్చుకోండి. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. త్వరగా ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తా. రైట్? సో, ఫస్ట్ కాలేజ్ వచ్చేసి విష్ణు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భీమవరం. ఈ కాలేజ్ యొక్క కట్ ఆఫ్స్ అనేవి మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ కాలేజ్ చూసినా సరే, ఆ కాలేజ్ యొక్క కోడ్ అనేది కంపల్సరీ తెలుసుకోవాలి. సో, ఈ కాలేజ్ యొక్క కోడ్ వచ్చేసి వీఐటీబీ. ఓకే. సో, ఈ కాలేజ్ నేమ్ వచ్చేసి విష్ణు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇదొక అటానమస్ కాలేజ్ అండ్ ఇది మనకి ఏయూ రీజియన్ కింద వస్తుంది. అండ్ ఈ కాలేజ్ యొక్క ప్లేస్ వచ్చేసి భీమవరం. అండ్ మనం ఇక్కడ బ్రాంచెస్ అనేవి చూసుకోవచ్చు. సీఏడీ, సివిల్, సీఎస్‌బీ, సీఎస్‌సి, సీఎస్ఎం, ఈసీఈ, త్రిబుల్ ఈ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెకానికల్. సో, ఈ బ్రాంచెస్ అయితే ఉన్నాయి. రైట్, ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా! ఓసీ బాయ్స్ అండ్ ఓసీ గర్ల్స్. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఎస్సీ-1, ఎస్సీ-2, ఎస్సీ-3 అని చెప్పేసి 3 కేటగరీస్ కింద ఎస్సీని డివైడ్ చేశారు. అండ్ మీరు అవి ఇగ్నోర్ చేయొచ్చు. జస్ట్ ఇక్కడ మీరు ఎస్సీ-1 బాయ్స్ అండ్ ఎస్సీ-1 గర్ల్స్ చూసుకుంటే సరిపోతుంది. అండ్ ఈ 2 అండ్ 3 అనేది ఇగ్నోర్ చేసేయండి, పర్లేదు. ఇంచుమించు సేమే ఉంటాయి. దట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్. అండ్ తర్వాత ఇక్కడ చూసుకుంటే ఎస్టీ బాయ్స్ అండ్ ఎస్టీ గర్ల్స్, తర్వాత బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, తర్వాత ఓసీ, ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ అండ్ బాయ్స్. ఇలాగా బ్రాంచ్ వైస్ అండ్ అలాగే మనకి కేటగిరీ వైస్ బాయ్స్, గర్ల్స్‌కి సెపరేట్ చేసి మనకి పీడిఎఫ్స్ అనేవి ఇచ్చారు. సో, ఇందులో మీరు మీ ర్యాంక్‌ని కంపేర్ చేసుకొని క్లియర్‌గా చూసుకోవచ్చు. సో, స్క్రీన్ మీద ఉంటుంది. స్క్రీన్‌షాట్ అయితే తీసుకోండి. సో, తర్వాత కాలేజ్ వచ్చేసి ఎస్ఆర్‌కేఆర్. సో, ఈ కాలేజ్ యొక్క కోడ్ వచ్చేసి ఎస్ఆర్‌కేఆర్. అండ్ ఈ కాలేజ్ కూడా అటానమస్ కాలేజే. అండ్ ఇది ఏయూ రీజియన్ కింద వస్తుంది. సేమ్ భీమవరంలోనే. సో, ఇక్కడ మనం బ్రాంచ్ కోడ్స్ అనేవి చూసుకోవచ్చు. ఏఐడీఎస్, ఏఎంఎల్, సీఐసీ, సీఐటీ, సివిల్, సీఎస్‌బీఎస్, సీఎస్‌సి, సీఎస్‌జీ, ఈసీఈ, త్రిబుల్ ఈ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెకానికల్. సో, ఈ బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. సో, ఇక్కడ ఈ బ్రాంచెస్ తగ్గట్టు మనం కట్ ఆఫ్స్ అనేవి కూడా చూసుకోవచ్చు. ఎస్సీ-1 బాయ్స్ అండ్ ఎస్సీ-1 గర్ల్స్ అని ఉన్నది కదా! సో, ఎస్సీ కేటగిరీ వాళ్ళు ఇది కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే. బాయ్స్ అయితే బాయ్స్, గర్ల్స్ అయితే గర్ల్స్ సెపరేట్ చేసి ఉన్నది. సో, ఇక్కడ మనం కట్ ఆఫ్స్ అనేవి క్లియర్‌గా చూసుకోవచ్చు. ప్రతి బ్రాంచ్‌వి, ప్రతి కేటగిరీవి అన్నీ క్లియర్‌గా చూసుకోవచ్చు. అండ్ ఇది కూడా మీరు స్క్రీన్‌షాట్ తీసుకోండి. సో, నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి ఆర్‌వీఆర్ అండ్ జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్. సో, ఈ కాలేజ్ వచ్చేసి గుంటూరులో వన్ ఆఫ్ ది టాప్ ఇంజినీరింగ్ కాలేజ్. అండ్ ఈ కాలేజ్ యొక్క కోడ్ వచ్చేసి ఆర్‌వీజేసీ. సో, చూసుకోండి జాగ్రత్తగా. ఆర్‌వీఆర్ జేసీ అని చెప్పేసి వెబ్ ఆప్షన్స్‌లో సెర్చ్ చేస్తే మీకు రాదు. సో, ఇక్కడ దానికంటూ సెపరేట్ కోడ్ ఉన్నది. ఆర్‌వీజేసీ అని చెప్పేసి. సో, ఆ కోడ్‌ని మీరు ఫాలో అవ్వాలి. రైట్. ఇది కూడా అటానమస్ కాలేజే. అండ్ ఈ కాలేజ్ వచ్చేసి మనకి గుంటూరులో ఉన్నది. సో, ఇక్కడ మనం బ్రాంచెస్ అనేవి చూసుకోవచ్చు. కెమిస్ట్రీ, సివిల్, సీఎస్‌బీ, సీఎస్‌డీ, సీఎస్‌సి, సీఎస్‌ఎం, సీఎస్ఓ, ఈసీఈ, త్రిబుల్ ఈ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెకానికల్. సో, ఈ బ్రాంచెస్ అయితే ఉన్నాయి మనకి. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఓసీ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ అలాగే ఎస్సీ బాయ్స్ అండ్ గర్ల్స్. తర్వాత ఎస్టీ బాయ్స్ అండ్ గర్ల్స్, తర్వాత బీసీఏ బాయ్స్ అండ్ గర్ల్స్. సో, ఇలాగా బ్రాంచ్ వైస్ అండ్ కేటగిరీ వైస్ సెపరేట్ చేసున్నాయి. దేనికి దానికి. సో, ఇది కూడా మీరు స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. రైట్. ఇలా స్క్రీన్ మీద ఉంటుంది. స్క్రీన్‌షాట్ తీసుకోండి. సో, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఈ కాలేజెస్‌లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మీ ర్యాంక్ ఫర్ సపోజ్ ఇప్పుడు 10,000 ఉన్నదనుకోండి. లైక్ 10,000 గాని 15,000 ఉన్నదనుకోండి. రైట్. 15,000కి ఇక్కడ మనకి నా కేటగిరీ ఫర్ సపోజ్ ఆహ్, బీసీఏ తీసుకోండి. బీసీఏ బాయ్స్‌లో 15,000కి మనకి ఏ బ్రాంచ్ అనేది క్లోజ్ అయిందో చూసుకోవచ్చు. ఇక్కడ ఏమీ లేదు. సో, అదే ఒకవేళ మనం ఓసీ బాయ్స్‌లో తీసుకుంటే ఇక్కడ లాస్ట్ ఇయర్ సీఎస్‌డి అంటే డేటా సైన్స్ బ్రాంచ్ అనేది 14,000తో క్లోజ్ అయింది. బట్ నాకు ర్యాంక్ అనేది 15,000 ఉంది కదా! సో, ఈ ఇయర్ అనేది అలా కొంచెం వేరీ అవ్వచ్చు. మరీ అంత ఎక్కువ డిఫరెన్స్ లేకపోయినా సరే బట్ కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. ఒక 1000, 2000 అలా ఇంచుమించు ఎవరు పర్ఫెక్ట్‌గా చెప్పలేరు. సో, ఎస్టిమేషన్ మాత్రమే. అలా వేరీ అవుతుంది. సో, దానికి తగ్గట్టు మీరు చెక్ చేసుకోవాలి. సో, నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి విజ్ఞాన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ. అండ్ ఈ కాలేజ్ వచ్చేసి కమెంట్స్‌లో కూడా అడిగారు ఈ కాలేజ్ కట్ ఆఫ్స్ చేయమని. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ కాలేజ్ యొక్క కోడ్ వచ్చేసి వీఐవీపీ. సో, కోడ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. వీఐవీపీ రైట్. అండ్ ఇది మనకి ఏయూ రీజియన్‌లో ఉంది విశాఖపట్నంలో. రైట్. ఇక్కడ మనం బ్రాంచ్ కోడ్స్ అనేవి జాగ్రత్తగా చూసుకోవచ్చు. ఏఐడీఎస్, సీఏఐ, సివిల్, సీఎస్‌సి, సీఎస్‌డి, సీఎస్‌సి, ఈసీఈ, త్రిబుల్ ఈ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెకానికల్. సో, ఈ బ్రాంచెస్ కోడ్స్ అనేవి కూడా ఇంపార్టెంట్. బ్రాంచ్ కోడ్స్ అనేవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఒక బ్రాంచ్ పెట్టబోయి ఇంకో బ్రాంచ్ పెట్టేయొచ్చు.
సో, ఆ ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో, నెగ్లెక్ట్ చేయొద్దు. బ్రాంచ్ కోడ్స్‌ని కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు నెక్స్ట్ కట్ ఆఫ్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఓసీ బాయ్స్ అండ్ ఓసీ గర్ల్స్. యాస్ ఇట్ ఈజ్ సేమ్ ఎస్సీ2 బాయ్స్, ఎస్సీ2 గర్ల్స్‌ని ఇగ్నోర్ చేయండి. అండ్ అలాగే ఎస్సీ అండ్ మనకి జనరల్‌గా చెప్పాలంటే ఎస్సీ2, ఎస్సీ3 అని చెప్పేసి అలా ఉండదు. జస్ట్ ఎస్సీ, ఎస్టీ ఉంటుందంతే. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎస్సీ ఉంది, ఎస్సీ బాయ్స్, గర్ల్స్ ఉంది. అండ్ ఇక్కడ ఎస్టీ బాయ్స్ అండ్ గర్ల్స్ ఉంది. రైట్. ఇలా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ బాయ్స్, గర్ల్స్ అని మెన్షన్ చేశారు కదా! సో, దానికి దీనికి ఐ మీన్ బాయ్స్, గర్ల్స్‌కి పెద్ద వేరీ ఉండదు. డిఫరెన్స్ ఉండదు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏఐడీఎస్ అండ్ బ్రాంచ్‌కి బాయ్స్‌కి సేమ్ ర్యాంక్ ఉంది. 17,329 ఉంది. అండ్ అలాగే గర్ల్స్‌కి కూడా 17,329 అలాగా ఎప్పుడో ఏదో దానికి మారుతుంది తప్పితే మనకి మాక్సిమం సేమ్ ఉంటుంది. అండ్ మనకి నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి విజ్ఞాన్ స్లారా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్. సో, ఈ కాలేజ్ వేరు అండ్ అలాగే ఇందాక చెప్పిన విజ్ఞాన్స్ వేరు. అది విశాఖపట్నంలో ఉంది. అండ్ ఇది మనకి గుంటూరులో ఉంది. ఇది విజ్ఞాన్ స్లారా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్. సో, ఈ కాలేజ్ యొక్క కోడ్ వచ్చేసి వీఎల్ఐటీ. రైట్. ఈ కాలేజ్ కూడా అటానమస్ కాలేజే. ఏయూ రీజియన్‌లో ఉంది. అది కూడా గుంటూరు డిస్ట్రిక్ట్‌లోని. సో, ఇక్కడ మనం చూసుకోవచ్చు బ్రాంచ్ కోడ్స్ అనేవి సీఏఐ, సివిల్, సీఎస్‌డి, సీఎస్‌సి, సీఎస్ఎం, ఈసీఈ, త్రిబుల్ ఈ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెకానికల్. సో, ఈ బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. అండ్ ఇంకోటి ప్రతి కాలేజ్‌లో సేమ్ బ్రాంచెస్ ఉండాలని చెప్పేసి రూల్ ఏం లేదు. ఒక్కొక్క కాలేజ్‌లో ఒక బ్రాంచ్ ఉండొచ్చు. ఒక బ్రాంచ్ ఉండకపోవచ్చు. సో, మీకు మీరనుకున్న బ్రాంచెస్ ఏ కాలేజ్‌లో అయితే ఉన్నాయో మీరు చెక్ చేసుకొని ఒకసారి పెట్టుకోవాల్సుంటుంది. అంటే ఆ కాలేజ్ అనేది ఆ బ్రాంచ్ ఆఫర్ చేస్తుందా లేదో చెక్ చేసుకోవాలి మీరు ముందే. సో, నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి అనిల్ నీర్కొండ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్. ఇది వైజాగ్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ కాలేజ్ యొక్క కోడ్ వచ్చేసి ఏఎన్ఐఎల్. సో, అనిల్ అని కోడ్ ఉంది. అండ్ ఇది ఒక అటానమస్ కాలేజ్. ఏయూ రీజియన్‌లో విశాఖపట్నంలో ఉంది. సో, ఇక్కడ మనం బ్రాంచ్ కోడ్స్ అనేవి చూసుకోవచ్చు. త్రిబుల్ ఈ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మెకానికల్, బీఐఓ, సీహెచ్ఈ, సివిల్, సీఎస్‌సి, సీఎస్‌డి. సో, సీఎస్‌డి అంటే డేటా సైన్స్ అని చెప్పుకోవచ్చు. సీఎస్‌సి అంటే మనకు తెలిసిందే. సీఎస్ఎం అంటే ఏఐఎంఎల్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ యాస్ యూజువల్ కట్ ఆఫ్స్ అనేవి ఒకసారి చెక్ చేసుకోండి. మీ ర్యాంక్‌ని కంపేర్ చేసుకోండి. మరీ మరీ చెప్తున్నా. సో, అంతే ఇంకా ఈ కాలేజెస్‌తో ఎండ్ చేస్తున్నా. ఒకవేళ మీకు ఇంకా ఏమైనా కాలేజ్ కట్ ఆఫ్స్ అనేవి కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి. నేను వెంటనే వీడియో అనేది చేసి పెట్టేస్తాను. అండ్ ఇంకోటి మీకొక షార్ట్ అనేది నేను చేశాను. ఆ షార్ట్‌లో మీకు డ్రైవ్ లింక్ అనేది అప్‌లోడ్ చేశా. ఆ డ్రైవ్ లింక్‌లో మనకి కాలేజ్ కట్ ఆఫ్స్ పీడీఎఫ్ అనేది కంప్లీట్‌గా ఉంది. మీరే చెక్ చేసుకోవచ్చు. లాస్ట్‌గా ఒక్క మాట కౌన్సెలింగ్‌లో అందరూ సజెషన్స్ ఇస్తారు. ఫ్రెండ్స్ చెప్తారు, రిలేటివ్స్ చెప్తారు. యూట్యూబ్‌లో కూడా చాలా ఒపీనియన్స్ ఉంటాయి. కానీ ఫైనల్ డెసిషన్ మాత్రం తీసుకోవాల్సింది మీరే. కాబట్టి ఎవరి ఒపీనియన్ బ్లైండ్‌గా ఫాలో అవ్వకండి. అఫీషియల్ కట్ ఆఫ్స్‌ని కంపేర్ చేసుకోండి. కాలేజ్ గురించి మీ ఓన్ రీసెర్చ్ చేయండి. మరీ చెప్తున్నా కాలేజ్ గురించి మీ ఓన్ రీసెర్చ్ అనేది ఉండాలి. అప్పుడు డెసిషన్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్. మీ కౌన్సెలింగ్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అవ్వాలని కోరుకుంటున్నా. థాంక్ యూ.